విద్యార్థులకు మరియు పేరెంట్స్కు GUSM ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ స్వాగతం పలుకుతున్నది. స్వాగతం, సుస్వాగతం. ఈ మా యొక్క వీడియో చూసినటువంటి వారు మీకందరికీ కూడా మా యొక్క GUSM సంస్థ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి తల్లిదండ్రులకు, ముఖ్యంగా పేరెంట్స్కి ఈ యొక్క విషయాలు తెలియాల్సి ఉంది కనుక ఈరోజుని ఈ వీడియో అత్యవసర సమావేశంగా చేస్తూ ఉన్నాం. మేము కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, జార్జియా కంట్రీస్కి మన యొక్క ఆడపిల్లలను, మగపిల్లలను కూడా మెరుగైనటువంటి చదువుల కొరకు, ఉన్నతమైన విద్య కొరకు, మెడిసిన్ చదువుటకు, డాక్టర్లుగా తీర్చిదిద్దడానికి యువతీ యువకులను మా సంస్థ ద్వారా మేము యూనివర్సిటీస్కి, ఆయా కంట్రీస్ పంపిస్తున్నాం. ఈ MBBS స్టడీస్కి కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ బిష్కెక్ నందు ముఖ్యపట్నంలో కలదు. ఈ యూనివర్సిటీ అలాగనే మరి ఉజ్బెక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఓస్ ప్రాంతంలో కలదు. ఈ కిర్గిస్తాన్ దేశంలో ఈ రెండు యూనివర్సిటీలు కూడా ఇంటర్నేషనల్ యూరోపియన్ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ KUIU అనేటటువంటి, అంటే కిర్గిజ్ ఉజ్బెక్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేటటువంటిది గవర్నమెంట్ యూనివర్సిటీ. రెండు యూనివర్సిటీలు కూడా మరి MCI అప్రూవల్, అలాగనే NMC గైడ్లైన్స్ ప్రకారంగా రిజిస్టర్ చేయబడినటువంటి యూనివర్సిటీస్, WHO లిస్టెడ్ కలిగినటువంటి యూనివర్సిటీస్. ఈ యూనివర్సిటీస్కి మేము పంపిస్తూ ఉన్నాం. అలాగనే కజకిస్తాన్ దేశంలో ఇంపార్టెంట్గా మేము తీసుకున్న యూనివర్సిటీ కాక్సుతో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ మరి మేము కజకిస్తాన్కి విద్యార్థులను పంపుచున్నాం. అలాగే ఉజ్బెకిస్తాన్ కంట్రీలో ఫెర్గానా అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫెర్గానా మెడికల్ ఇన్స్టిట్యూట్ అండ్ హెల్త్ సర్వీసెస్ అనేటటువంటి ఒక గవర్నమెంట్ యూనివర్సిటీకి పంపుచున్నాము. ఉజ్బెకిస్తాన్లో మైపర్ యూనివర్సిటీ తాస్కంట్ అనే ప్రాంతంలో ఒక యూనివర్సిటీకి పంపిస్తున్నాం. అలాగే జార్జియాలో మరి ముఖ్యంగా CEU అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ యూరప్ అనే యూనివర్సిటీ కుతాయిసి ప్రాంతంలో ఉన్నది. ఆ యూనివర్సిటీకి పంపుచున్నాము. మరియు యూరోపియన్ యూనివర్సిటీ అనే యూనివర్సిటీకి టెబ్లిషి పంపుచున్నాము. అటు రీతిగానే అవిసినా బాతుమి అనేటటువంటి యూనివర్సిటీకి, మెడికల్ యూనివర్సిటీకి మేము బాతుమి ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీకి పంపుచున్నాం. ప్రియమైనటువంటి విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు గమనించవలసిన విషయాలు, ఈ యూనివర్సిటీస్కి, ఈ కంట్రీస్కి కూడా MCI అప్రూవల్ కలిగినటువంటి యూనివర్సిటీస్, NMC గైడ్లైన్స్లో కలిగినటువంటి యూనివర్సిటీస్ మరియు WHO లిస్టెడ్ కలిగినటువంటి యూనివర్సిటీస్. ఈ 4 కంట్రీస్లో ఉన్నటువంటి ఈ యొక్క
యూనివర్సిటీస్ కూడా మేము మన బిడ్డల్ని కూడా పంపిస్తూ ఉన్నాము. వీటికి సెమిస్టరీ వైజ్ కొన్ని యూనివర్సిటీస్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇంచుమించు మరి 38, 40 యూనివర్సిటీని బట్టి, కంట్రీని బట్టి ఉన్నాయి. అలాగే ప్యాకేజీ సిస్టమ్స్ 33 లక్షల నుంచి 30 లక్షల నుంచి కూడా 33, 35, 36 లక్షల వరకు కలిగి ఉన్నాయి. కనుక ఇంత లాట్ ఆఫ్ అమౌంట్ కొరకు తల్లిదండ్రులు అయినటువంటి వారు విద్యార్థులను చదివించాలని కోరిక కలిగి ఉండడం మంచిది. ఆ బిడ్డల్ని మరి చదివించాలి అనేటటువంటి ఒక ఆలోచన కలిగి ఉండడం కూడా ఒక ఆసక్తికరమైన విషయం. కనుక మన బిడ్డలకి, మన పిల్లలకు, మన విద్యార్థులకు మరి ఈ యొక్క ఉన్నతమైన విద్యను అందించాలి అంటే చాలా మందికి ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఏ విధంగా సాల్వ్ అవుతాయి, పిల్లల్ని ఏ విధంగా మనం ఎంబీబీఎస్ డాక్టర్లుగా చదివించగలం అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారో అటువంటి వారితో ఈ దినాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నాను. మీరు ఫైనాన్షియల్గా ఏ విధంగా చింతించవలసిన అవసరం లేకుండా మార్టిగేజ్ లోన్స్ ద్వారా, పిల్లల్ని ఎడ్యుకేషన్ లోన్స్ ద్వారా, మార్టిగేజ్ మనకున్నటువంటి ఒక హౌస్ కానీ లేకపోతే ల్యాండ్ కానీ మార్టిగేజ్ చేసి, లేకపోతే ఒక సైట్ కానీ మార్టిగేజ్ చేసి, లేకపోతే ఒక ఫ్లాట్ కానీ మార్టిగేజ్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మనం చదివించుకోవచ్చు. తదుపరి మన బిడ్డలకి మన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా చాలా మంచి స్కాలర్షిప్ సౌకర్యం ఇస్తున్నారండి. ఈ స్కాలర్షిప్ సౌకర్యం 15 లక్షలు, 20 లక్షలు, 25 లక్షల వరకు కూడా క్యాస్ట్ని బట్టి, క్యాస్ట్ కేటగిరీని బట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, సో జనరల్, ఓసీ వాళ్ళు కూడా ఈ యొక్క స్కాలర్షిప్ సౌకర్యం ఉన్నది. స్కాలర్షిప్ సౌకర్యము మరి తల్లిదండ్రులు వినియోగించుకున్నట్లయితే తిరిగి పిల్లలకి ఈ యొక్క స్కాలర్షిప్ ప్రభుత్వానికి చెల్లించవలసిన అవసరం లేదు. ఇది స్కాలర్షిప్ ప్రభుత్వం మన పిల్లల చదువు కోసం ఫ్రీగా ఇస్తున్నారు. అబ్రాడ్ స్టడీస్కి ప్రత్యేకంగా ఇస్తున్నారు. కనుక ఇటు సౌకర్యం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాం. అలాగనే మరి ఈ యొక్క స్కాలర్షిప్ ఏ విధంగా చేయించుకోవాలి, ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేటటువంటి గైడ్లైన్స్ జీఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ సిఇఓగా నేను మీకు దిశానిర్దేశం ఇస్తాను. అటు రీతిగానే బ్యాంక్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ పిల్లలకి జీఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ ద్వారా మేము చేయించుటకు సిద్ధపడున్నాం. మీకు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మీ ప్రాపర్టీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మేము డెఫినెట్గా మీకు ఖచ్చితంగా మార్టిగేజ్ లోను చేస్తాం. అలాగే ఎడ్యుకేషన్ లోను పిల్లలే డాక్టర్లు అయిన తర్వాత తీర్చుకోవచ్చు. కనుక ఈ యొక్క గొప్ప అవకాశాన్ని తల్లిదండ్రులు అయినటువంటి వారు మరి గమనించి వినియోగించుకొని బిడ్డల యొక్క వారి యొక్క జీవితాలను తీర్చిదిద్ది వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా జీఎస్ఎం తరపున సిఇఓగా నేను తల్లిదండ్రులను కోర్చి ఉన్నాను. ఈ రీతిగానే మరి ఎవరు కూడా మాకు తక్కువ మార్కులు వచ్చినాయి, క్వాలిఫై అవ్వలేకపోయాం, క్వాలిఫై అయ్యాం కానీ తక్కువ మార్కులు వచ్చినాయి, ర్యాంక్ రాదు అని బాధపడకండి. విద్యార్థులకు గొప్ప అవకాశాలు అబ్రాడ్లో ఉన్నాయి. మీరు డాక్టర్లుగా చేయొచ్చు. జీఎస్ఎం ఎడ్యుకేషనల్ సర్వీస్ సెంటర్ అక్కైపాలెం, విశాఖపట్నంలో
సంప్రదించినట్లయితే మీకు మంచి మరి ఆలోచన చెప్పి నమస్కారాలు తెలియజేస్తున్నాను.